ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి నిన్న మనకి బైపీసీ వాళ్ళకి కీ అయితే రిలీజ్ చేశారు. ఈరోజు ఎంపీసీ వాళ్ళకి కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళకి వెరిఫై చేసుకున్న తర్వాత రెస్పాన్స్ షీట్లో చాలామందికి కొంతమందికి ఏంటంటే 40 బిలో అయితే వస్తున్నాయన్నమాట. అంటే 36, 37, 38 ఇలా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా చాలామంది టెన్షన్ పడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు అన్నమాట. నేను డిస్క్వాలిఫై అయిపోయానని ఇలా కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మనకేంటంటే 2 పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట. దాని ద్వారా మనకి మార్క్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి అదేంటి మీకైతే చెప్తాను. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బిఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఇందాక కీలో చూసుకున్న మీ మార్కులు స్కోరు ఇదైతే పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ కింద గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి దీని తర్వాత మనకి ఫైనల్ కీలో అదే పరీక్షా ఫలితాల్లో మనకి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే 1-2 తగ్గచ్చు అన్నమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనకి మార్కులు ఏ విధంగా పెరగచ్చు అని చెప్తున్నానంటే మనకి 2 విధాలుగా పెరుగుతాయి. ఒకటి నార్మలైజేషన్, అంటే మీరు షిఫ్ట్ వారికి ఎగ్జామ్ రాశారు కదా, మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, అలాగా కొన్ని రోజుల్లో ఎగ్జామ్ రాశారు. ఏ రోజుల్లో ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చిందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకి కొంచెం మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. దీన్నే నార్మలైజేషన్ అంటారు. మీకు దీని గురించి ఇంకో సపరేట్ వీడియో అయితే చేస్తాను. మనకేంటంటే టఫ్ షిఫ్ట్లో మనకి మార్కులు అయితే ఇంక్రీజ్ చేస్తారు. అండ్ అలాగే ఇదైతే గుర్తుపెట్టుకోండి, నార్మలైజేషన్ కింద కూడా మనకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మీ ఇందాక లెక్క పెట్టడానికి ఓన్లీ పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇందుకే. అండ్ అలాగే తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటంటే కీ అబ్జెక్షన్స్. అంటే ఏంటంటే మెయిన్గా మనకి పర్టికులర్గా ఒక ఆన్సర్ తెలుసు, దాని మీద మొత్తం గ్రిప్ ఉంది, లేదంటే నాకు తెలిసిన సార్ వాళ్ళము కూడా చెప్పారు అదే కరెక్ట్ అని. నేను దాని మీద కీ అబ్జెక్షన్స్ రైజ్ చేశాను ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో. అది కరెక్ట్ అయిన తేలితే మనకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. వాళ్ళు ఇచ్చిన కీలో ఏమైనా రాంగ్ అయితే కనుక అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మన మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు, మనకైతే ఇంక్రీజ్ చేస్తారన్నమాట. ఒకసారి కీలో ఉన్నాయి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో వెరిఫై చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ అలాగే టైంలోపు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి. మెయిన్గా మనకి ఈ 2 పద్ధతిలో మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే చాలామంది చెప్తారు నార్మలైజేషన్లో 10 మార్కులు, 20 మార్కులు, 15 మార్కులు ఇంక్రీజ్ అయిపోతాయని. అవే నమ్మకండి. మనకి ఇంక్రీజ్ అవుతే మహా అయితే 2 లేదంటే 3 మార్కులు అలా అయితే ఇంక్రీజ్ అవుతాయి, అంతే తప్ప 10 మార్కులు ఏమి ఇంక్రీజ్ అవ్వు. మనకి నార్మలైజేషన్ అండ్ అలాగే కీ అబ్జెక్షన్ ద్వారా మనకి మార్క్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి అండ్ అలాగే మీరు రెస్పాన్స్ షీట్లో ఒకసారి లాగిన్ అయ్యి అండ్ అలాగే మీ షిఫ్ట్ అండ్ అలాగే మీది ఏ రోజు దానికి తగ్గట్టు మాస్టర్కి కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. పర్టికులర్గా బిట్ బై బిట్ ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఏ బిట్ ఇది రాంగ్ అని చెప్పారో అది కరెక్ట్ అయి ఉంటుందో ఒకసారి కీ అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. మీకు కన్ఫర్మ్గా మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట.